Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 6వ భాగం. విశాలమైన ట్రంక్ రోడ్ మీద 24 మైళ్లు ప్రయాణం చేశాడు కమిషనర్ గిరి. చీకటి పడింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కార్లు, లారీలు, బస్సులు రోడ్ మీద ఎటూ అటూ వెళుతూనే ఉన్నాయి. రియర్వ్యూ మిర్రర్లో చూస్తూనే ఉన్నాడు తన వెనక ఎవరైనా వస్తున్నారా అని. ఎవరూ రావడం లేదు. ఉత్తరంలో రాసినట్లు 25 మైళ్లు స్పీడులో వెళుతున్నాడు. ఎదురుగా రోడ్ పక్కన ఒక కారు ఆగి ఉంది. ఆ కారు పక్కన ఇద్దరు, ఒక ఆడది, ఒక మొగాడు నిలుచునున్నారు. ఆ స్త్రీ చెయ్యి చూపించింది ఆగమని. వాళ్ల కారు వెనకే ఆగాడు గిరి. తన కారు హెడ్లైట్స్ కాంతిలో వాళ్ల మొహాలు కనిపించకుండా ముందున్న కారు బానెట్ వెనక నిలుచున్నారు వాళ్ళు. గిరి కారు దిగుతున్నాడు. లైట్లు ఆర్పేయండి, కేక వేసింది ఆమె. గిరి కారు దీపాలు ఆర్పేశాడు. బాగా చీకటిగా ఉంది. ఎదురుగా ఉన్న కారు దగ్గరికి వెళ్లాడు. కారు ఎక్కి కూర్చోండి అన్నదామె. గిరి కారు ఎక్కాడు. ఆమె గిరి పక్కన కూర్చున్నది. ఆ మొగతను డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. అప్పుడు కూడా వాళ్ల మొహాలు గిరికి కనిపించలేదు. దయచేసి చెయ్యి జాపండి అన్నదామె. ఎందుకు? ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షనా? డామ్యూ ఎంత ధైర్యం? అన్నాడు గిరి. క్షమించండి, మీకు మార్ఫియా ఇంజెక్షన్ ఇవ్వమని నాకు ఆదేశం వచ్చింది. మీరు ఇంజెక్షన్ తీసుకోని పక్షంలో మిమ్మల్ని తీసుకు వెళ్లడానికి వీలులేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ క్షణాన మీ ఇద్దరినీ అరెస్టు చేసి. తెలుసు, మమ్మల్ని అరెస్టు చేయవచ్చు. కానీ మీ అబ్బాయి విషయానికి ఆలోచించారా? అడిగిందామే. గిరికోపం దిగమింగాడు. ఇంతవరకు వచ్చాక ఎప్పుడు ఎదురు తిరగడం దేనికి అనుకుని చెయ్యి జాపాడు. ఇంజెక్షన్ ఇచ్చింది. కారు వెళుతోంది. కమిషనర్ గిరికి నిద్ర వస్తోంది. వెనక్కి ఆనుకున్నాడు. అతనికి మెలకువ వచ్చేరికి అంతా చీకటిగా ఉంది. కారులో లేడు. మంచం మీద పడుకునున్నాడు. బద్ధకంగా లేచి కూర్చున్నాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. హల్లో, హల్లో అరిచాడు. లేచారా? వెరీగుడ్. మీ పక్కనున్న బల్లమీద ఓ గ్లాసు ఉన్నాయి. ఫ్లాస్కులో వేడి కాఫీ ఉంది. తాగండి. నేను కాఫీ తాగడానికి రాలేదు ఇక్కడికి. మిస్టర్ గిరి ప్లీజ్, కొంచెం కాఫీ తాగండి. కాఫీ తాగిన తరువాత మీ కళ్ళకి గంతలు కడతాను. తరువాత మిమ్మల్ని నడిపించుకు తీసుకు వెళతాను మీ అబ్బాయి ఉన్న గది ముందుకి. అక్కడ గంతలు తీసేస్తాను. మీరు గదిలోకి వెళ్లి మీ అబ్బాయిని చూడవచ్చు. మీ భార్యా ఊరికి వెళ్లారని, మీరు తిరిగి వచ్చేటంతవరకు తనని స్నేహితుల దగ్గర వదిలారని అనుకుంటున్నాడు మీ అబ్బాయి. మీరు కూడా అలాగే మాట్లాడండి. కమిషనర్ గిరి కాఫీ తాగాడు. గ్లాసు బల్లమీద పెట్టాడో లేదో వెనక నుంచి 2 చేతులు అతని మొహం మీదికి వచ్చాయి. స్టడీ మిస్టర్, కళ్ళకి గంతలు కడుతున్నాను అన్నాడు వెనక నుంచి. అతను గంతలు బిగించాడు. గిరికి సిగరెట్ ఇచ్చి, సిగరెట్ తాగండి. నర్వస్ స్టడీ అవుతాయి అన్నాడు. చెయ్యి పట్టుకుని నడిపించాడు కుడివైపు. ఎడంవైపు, మళ్లీ ఎడంవైపు, కుడివైపు వెళ్లి వెనక్కి 2 మెట్లు దిగారు. మళ్లీ 2 మెట్లు ఎక్కరు. జ్ఞాపకం పెట్టుకోడానికి చాలా ప్రయత్నించాడు గిరి. ప్రయోజనం లేకపోయింది. సర్, వచ్చేశాము. ఇప్పుడు మీ కళ్ళ గంతలు తీసేస్తాను. వెనక్కి తిరగకండి. తలుపు తట్టగానే తలుపు తీస్తారు. లోపలికి వెళ్లి అరగంట ఉండండి. అరగంట తరువాత నేను వచ్చి తలుపు తడతాను. బయటికి రండి అంటూ కళ్ళగంతలు తీసేసి తలుపు తట్టాడు ఆ మనిషి. అడిగాడు. రండి కమిషనర్ అన్నది ఓ స్త్రీ కంఠం. క్షణంలో తలుపు తెరుచుకుంది. గిరి గదిలోపల అడుగు పెట్టాడు. నాన్నా, నాన్నా, ఎప్పుడు వచ్చావు అంటూ రమేష్ ఒక్క ఉరుకున వచ్చి తండ్రి మెడని చుట్టేశాడు. అమ్మయేదీ? రాలేదేం? ఇంకా ఊరినుంచి రాలేదు. నేను మళ్లీ ఊరికి వెళ్ళాలి. ఇంకో వారం 10 రోజుల్లో ఇద్దరం వచ్చి నిన్ను తీసుకువెళతాం అంటూ గదంతా పరీక్షగా చూశాడు గిరి. ఒక చిన్న మంచం, ఒక పెద్ద మంచం, వాటిమీద పరుపులు, పరుపుల మీద తెల్లటి దుప్పట్లు, కింద తివాసీ, ఆ తివాసీ మీద ఆట వస్తువులు, బొమ్మలు, పుస్తకాలు, ఓ పక్కన రేడియో, పైన సీలింగ్ ఫ్యాన్. రమేష్ చిక్కిపోయినట్లుగాని, బెంగపెట్టుకున్నట్లుగాని కనిపించలేదు. ఎలా ఉన్నావు? అడిగాడు కొడుకుని. బావుంది నాన్నా. ఎక్కడా? ఈ ఆంటీ ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. నాకు నిద్రపట్టేంత వరకు కథలు చెపుతుంది. నాతో భలే ఆటలు ఆడుతుంది. శోభన్ అనే ఇంకో అబ్బాయి ఉన్నాడు. నేను రోజూ టేబుల్ టెన్నిస్ ఆడతాము నాన్నా. నీ పేరేమిటమ్మా? అడిగాడు గిరి ఆమెని. పేరెందుకు రమేష్ ఆంటీని అన్నది నవ్వుతూ. 20 ఏళ్లుంటాయి. మంచి రంగు, చక్కని మొహం, తెలివైన కళ్ళు. వాణ్ణి మేము తీసుకు వెళ్లేంతవరకు జాగ్రత్తగా చూడమ్మా. ఆ విషయంలో మీరు దిగులుపడకండి. రమేష్ కులాసాగా ఉంటాడు అన్నదామే. అరగంట ఎట్టే గడిచిపోయింది. తలుపు చప్పుడైంది. వస్తాను రమేష్, మళ్ళీ ఇవాళ ఊరికి వెళ్ళాలి. ఇంకో వారం రోజుల్లో నేను, అమ్మా వస్తాము అన్నాడు గిరి. నేను నీతో స్టేషన్కి రానా? అడిగాడు రమేష్. నేను కారులో వెళుతున్నాను. నువ్వు ఆంటీ దగ్గర ఉండు. కథలు చెపుతుంది అని చటుక్కున కొడుకుని ఎత్తుకుని, ముద్దు పెట్టుకుని, దింపి తెలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు గిరి.
ఎవరో గది తలుపు మూసేశారు. బయట నడవాలో అంతా చీకటిగా ఉంది. మళ్ళీ గంతలు కట్టాలి అన్నాడు ఎవడో వెనకనించి. గంతలు కట్టి కొంచెం దూరం నడిపించాడు. కూర్చోండి అన్నాడతను. గిరి కూర్చున్నాడు. కళ్ళకి కట్టిన గంతలు తీపేశాడు. అతనికి ఎదురుగా విశాలమైన బల్ల. బల్ల వెంక ఎవరో కూర్చుని ఉన్నారు. అతని మొహం కనిపించడంలేదు. బల్లమీద ఉన్న టేబుల్ లైటు వెలుగు గిరి మొహం మీద పడుతోంది. మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగలేదని, కులాసాగా ఉన్నాడని తెలుసుకున్నారు గదా అన్నాడు అతను స్వచ్ఛమైన గ్లీషులో. థాంక్యూ అన్నాడు గిరి. మీ అబ్బాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేంతవరకు ఇంత జాగ్రత్తగానూ, ఇంత ఆపేక్షతోనూ చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. వెరీ గుడ్. అసలు విషయానికి చెప్పండి. ఎంత కావాలి? అడిగాడు కమిషనర్ గిరి. ఆ మనిషి నవ్వాడు. డబ్బు కాదు మిస్టర్ గిరి, పొరబడుతున్నారు. డబ్బు కోసం అయితే కొన్ని వందల జీతగాడి పిల్లవాణ్ణి ఎత్తుకు రావడం దేనికి? కోటీశ్వరుడు హీరాలాల్ పిల్లవాడు ఉన్నాడుగా. నానా, మాకు డబ్బు అవసరం లేదు. అయితే ఏం కావాలో చెప్పండి అడిగాడు గిరి. చెబుతాను, జాగ్రత్తగా వినండి. మాతో సహకరిస్తారని, మీ కొడుకు త్వరలో మీ దగ్గరికి వస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పడం ప్రారంభించాడు అతను. పొద్దున్న 10 గంటలైంది. క్రితం రాత్రి తను రమేష్ని చూసి వచ్చినట్లు భార్యకి చెప్పలేదు గిరి. చెపుదమా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాడు. చెప్పితే ఆమె మొహంలో, ఆమె ప్రవర్తనలో కలిగే మార్పుని బట్టి అందరికీ తెలిసిపోతుంది. చెప్పకపోతే దిగులుతో ఇంకా కృశించిపోతుంది. ఏం చెయ్యాలి ఆలోచిస్తున్నాడు. అద్దాలు. అంతలో జవాను వచ్చి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. కమిషనర్ గిరికి వై. ఆర్. రామయ్య అని ఉంది ఆ కార్డు మీద. ఎవరు? ఎందుకు? అడిగాడు జవాన్ని విసుగ్గా. చెప్పలేదు సార్, మీకు ఇవ్వమన్నారు. మీతో అనవసరంగా మాట్లాడాలిట చెప్పాడు జవాన్. సరే పిలుచుకురా అని వసారావైపు చూశాడు గిరి. నిమిషం తర్వాత ఒకాయన్ని వెంటబెట్టుకుని వచ్చాడు జవాన్. మంచి పొడుగు, వయస్సు మీరడం వల్ల ఒంగి నడుస్తున్నాడు. తెల్లని జుట్టు, చెవులమీద కూడా తెల్లని వెంట్రుకలు. కళ్ళకి చేతిలో సంచీ లాల్చీ తొడుక్కుని, పైన ఉత్తరీయం వేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ సర్ అన్నాడు గిరిని చూసి. కూర్చోండి అని నిమిషం ఆగి ఎస్ అన్నాడు గిరి. మీతో విడిగా మాట్లాడాలి అన్నాడాయన. ఇక్కడ మీరు, నేను తప్ప ఇంకెవరూ లేరుగా. చెప్పండి. క్షమించండి, ఇంతకన్నా ప్రైవసీ కావాలి. ఆఫీసు గదిలోకి వెళదాం అన్నాడాయన. కమిషనర్ గిరి చాలా విసుగ్గా చూశాడు. విషయమేమిటో సూచనగానైనా చెప్పండి అన్నాడు. ధవుజండ్ అపాలజీస్, శ్రమ అనుకోకండి. మీ ఆఫీసు గదిలోకి అంటూ లేచాడు ఆ వృద్ధుడు. వయస్సులో అంత పెద్దవాడైన మనిషిని కసురుకోవడంగాని వెళ్ళిపొమ్మనడం గాని ఇష్టం లేక కమిషనర్ గిరి లేచి, ఆలైట్ అని పక్కనే ఉన్న ఆఫీసు గదిలోకి దారి తీడాడు. గిరి వెనకే వెళ్లాడు ఆ వృద్ధుడు. తలుపు మూసి, చెప్పండి అన్నాడు గిరి. ఇలా మారువేషంలో మీ దగ్గరికి వచ్చినందుకు క్షమించాలి అన్నాడు యుగంధర్ తన అసలు కంఠస్వరంతో. అంతసేపు గొంతు మార్చి మాట్లాడాడు. డిటెక్టివ్ యుగంధరా, వాటీస్ దిస్? నన్ను కలుసుకోవడానికి మారువేషమూ, ఇంత రహస్యమూ అవసరమయ్యాయా అన్నాడు గిరి ఆశ్చర్యంతో. అవును, అవసరమైంది. ఎందుకు? అడిగాడు గిరి. ఏం జరిగింది? ఏం కావాలన్నారు అడిగాడు యుగంధర్. గిరి మొహం చిట్లించాడు. అంతా అయోమయంగా ఉంది నాకు. మీరు ఇలా మారువేషంలో రావడం ఏమిటి? ఏం జరిగింది? ఏం కావాలన్నారు అని అడగడం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు. మిస్టర్ గిరి, నాకు తెలిసిన విషయాలు చెపుతాను వినండి. నిన్న సాయంకాలం మీరు ఒంటరిగా ఇంటినుంచి బయలుదేరారు. మౌంట్ రోడ్ పోస్టాఫీసులో ఉన్న ట్రంక్ కాల్ టెలిఫోను బూత్లో అరగంట నిలుచున్నారు. మీరు అక్కడ ఉండగా ఒక కుర్రవాడు, బహుశా న్యూస్ పేపర్లు అమ్మే కుర్రాడు, మీ కారు డ్రైవింగ్ సీటులో ఒక కవరు పడేశాడు. మీరు ఆ కవరు తీసుకుని చదివి అక్కడ్నించి ఇందిరా థియేటర్లోకి వెళ్లి, కారు పార్కింగ్ స్పేస్లో ఆపి, పక్కన ఉన్న అంబాసిడర్ కారు ఎక్కి, మీరే డ్రైవ్ చేసుకుంటూ గ్రాండ్ ట్రంక్ రోడ్ మీదికి వెళ్లారు. సాయంకాలం ఆట అయిపోయిన తర్వాత ఎవరో యూనిఫాంలో ఉన్న డ్రైవర్ మీ కారు ఎక్కి న్యూ పాలెస్ థియేటర్కి వెళ్లి ఆపాడు. రాత్రి 1 గంటకి 10 నిమిషాల ముందు, అంటే సినిమా పూర్తి అయ్యేలోగా మీరు వెళ్లిన అంబాసిడర్ మీరు న్యూ పాలెస్ థియేటర్కి వచ్చి, ఆ అంబాసిడర్ కారు అక్కడ వదిలి, మీ కారు ఎక్కి మీ ఇంటికి వెళ్లిపోయారు. ఆ అంబాసిడర్ కారుని యూనిఫాంలో ఉన్న డ్రైవరు టి. నగర్ ఆటోమొబైల్ వర్కుషాపుకి తీసుకు వెళ్లిపోయాడు అని యుగంధర్ 5 నిమిషాలు మౌనంగా ఉండి, మీరు నాకు టెలిఫోన్ చేసి రాత్రి ఏం జరిగినది, బ్లాక్ మెయిలర్స్ మిమ్మల్ని ఏం అడిగినది చెపుతారని అనుకున్నాను. 9 గంటలైనా మీరు ఫోన్ చెయ్యకపోయేసరికి మారువేషం వేసుకుని వచ్చాను. నిన్న రాత్రి ట్రంక్ రోడ్ మీద మీ కారుని వెంబడించి మీరు ఎక్కడికి వెళుతున్నది కనుక్కోవడానికి కారణమూ, ఇప్పుడు మారువేషంలో రావడానికి కారణమూ చెపుతాను. రాత్రి నేను మిమ్మల్ని వెంబడించి ఉంటే ఆ బ్లాక్ మెయిలర్స్ని మీరు కలుసుకునే అవకాశం ఉండేది కాదేమో. ఇప్పుడు నేను మారువేషంలో కాక మామూలుగా మీ ఇంటికి వచ్చి ఉంటే మీరు నాతో నిజం చెప్పేశారని ఆ బ్లాక్ మెయిలర్స్ అనుకుని మీ అబ్బాయికి ఏదైనా హాని చేయవచ్చు అన్నాడు యుగంధర్. కమిషనర్ గిరి చాలా కోపంగా చూశాడు యుగంధర్ని. మీరు చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని వెంటాడారా? ఎంత అహంకారం అన్నాడు. ప్లీజ్ శాంతించండి. మీరు ఎప్పుడు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను
మీరు ఎంతో చిత్తక్షోభలో ఉన్నారు కనుక. మిస్టర్ యుగంధర్ ప్లీజ్ వెళ్ళిపొండి, మీతో మాట్లాడవలసింది ఏమీ లేదు. యుగంధర్ కుర్చీలోంచి లేవలేదు. కమిషనర్ని జాలిగా చూశాడు. మిస్టర్ గిరి, మీరు నేను 14 నుంచి స్నేహితులం. మీ సర్వీస్ రికార్డు నాకు తెలుసు. ధర్మము, న్యాయము అతిక్రమించకుండా ఎన్నేళ్లు మీరు పోలీసు సర్వీసులో ఉన్నారు. అటువంటి మీరే మీ అబ్బాయి రమేష్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏదో నేరం చేయడానికి పూనుకుంటున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. మీ స్నేహితుణ్ణి నేను. మిమ్మల్ని నేరం చేయనివ్వను అన్నాడు. పోలీస్ కమిషనర్ గిరి ఏమీ జవాబు చెప్పలేక తల 2 చేతుల్లో పట్టుకుని బల్లమీదికి వాల్చాడు. మిస్టర్ గిరి, ఒక మీ అబ్బాయినే కాదు, ఇంకా ఎంతమందినో ఎత్తుకుపోయారు. వాళ్లనందర్నీ ఈ బ్లాక్ మెయిలర్ ఈపాటికి కలుసుకుని తనకి కావలసిందేమిటో చెప్పి ఉంటాడు. కాని వాళ్లెవరికీ నాకు కాని, పోలీసులకి కాని నిజం చెప్పే ధైర్యం ఉండదు. నిజం చెప్పి తాము ప్రేమించిన వాళ్ల ప్రాణాలకి హాని కలిగించలేరు. మీ విషయానికి వేరు. మీరు పోలీస్ ఆఫీసర్, ఉన్నతోద్యోగి. నేరాలు జరగకుండా చూడడం మీ బాధ్యత. నేరం చేసిన వాళ్లని పట్టుకోవడం మీ డ్యూటీ. మీకు ధైర్యం ఎక్కువ. మీ విద్యుక్త ధర్మం మీద మీకు భక్తి ఉంది. అటువంటి మీరే. గిరి తల విదిలిస్తున్నాడు. నాలో నమ్మకముంచండి. మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగనివ్వను. మీరు నాకు నిజం చెప్పితే పొరబాటునైనా బయటపడనివ్వను. బయటపడనివ్వకుండా ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటాను. కమిషనర్ గిరి తల ఎత్తాడు. అందుకే మిమ్మల్ని ఈ గదిలోకి, మనం మాట్లాడే రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తీసుకువచ్చాను. యుగంధర్ మిమ్మల్ని కలుసుకున్నట్లు ఎవరికీ తెలియదు. నాకు మీరు చెప్పినట్లు ఎవరికీ తెలియదు. ఎవరో వి రామయ్య ఏదో పనిమీద వచ్చి మీతో మాట్లాడి వెళ్లాడనుకుంటారు. పోలీస్ కమిషనర్ కళ్లల్లో ఆశ వెలిగింది. అంతలో టెలిఫోన్ మోగింది. గిరి రిసీవర్ తీసుకుని ఎస్ గిరి హియర్. ఎవరు? డిటెక్టివ్ యుగంధరా? ఆనవును అని రిసీవర్ యుగంధర్కి అందించాడు. ఆశ్చర్యంతో యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ యుగంధర్, అనవసరమైన శ్రమ. తిరిగి వెళ్లేటప్పుడైనా అతికించుకున్న మీసాలు తీసేయండి. దయచేసి రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి. అవతలనించి మాట్లాడడం వినిపించింది. మీరెవరు? అడిగాడు యుగంధర్. చిన్న నవ్వు. రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి. యుగంధర్ రిసీవర్ గిరికి ఇచ్చాడు. లేదు, నాకు తెలియదు, చెప్పలేదు. చెప్పను అని గిరి రిసీవర్ పెట్టేసి లేచి నిలుచున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చినట్లు ఎవరికీ తెలియదన్నారు. మిస్టర్ యుగంధర్, ఇంకైనా దయచేసి వెళ్ళండి. మీతో మాట్లాడవలసిందేమీ లేదు అని గదిలోంచి వెళ్ళిపోయాడు. పోలీస్ కమిషనర్ గిరి కూడా వాళ్లకి బెదిరిపోతాడని అనుకోలేదు అన్నాడు రాజు. కన్న కొడుకు కదా, ప్రేమ అలాంటిది. ఆయని తప్పు పట్టడానికి వీల్లేదు. పూర్తిగా వాళ్లకి లొంగిపోయినట్లు నటించి వాళ్లని పట్టుకునేందుకు ఏదైనా పన్నాగం పన్నుతున్నాడో మనకి తెలియదు. ఏదైనా గిరి ద్వారా మనకి ఏమీ తెలియదు అన్నాడు యుగంధర్. ఇవాళ కమిషనర్ డ్యూటీలో చేరాడట. మీకు తెలుసా? తెలుసు. మనం ఈ విషయానికి తో మాట్లాడితే అన్నాడు రాజు. ప్రయోజనం లేదు. కమిషనర్ కి మాత్రం చెపుతాడా? గిరిని ఓ కంట కనిపెడుతూ ఉంటారుగా అన్నాడు రాజు. ఇన్నేళ్ల పోలీసు శిక్షణ ఉన్న గిరి అంత సులభంగా బయటపడతాడా? మనం వేరే ఇంకో పథకం ఆలోచించాలి అన్నాడు యుగంధర్. www. హీరాలాల్ సెక్రటరీ మోహన్దాస్ ది గ్రేట్ నేషనల్ బాంకికి వెళ్లి హీరాలాల్ చెప్పిన పని ముగించుకుని కారు దగ్గరికి వచ్చాడు. సాయంకాలం 4 గంటలకి. తగిలింది. మిస్టర్ మోహన్దాస్ అన్నాడు వెనకనించి ఎవరో. ఎస్ అని వెనక్కి తిరగబోయాడు మోహన్దాస్. అంతలో అతని వీపు మీద చెయ్యి పడింది. వీపులో ఏదో గట్టిగా చెప్పినట్లు చెయ్యి, లేకపోతే పిస్తోలుతో వీపు తూట్లు పడేట్లు కాలుస్తాను అన్నాడు వెనకనించి. ఏమిటిది అని ఇంకా ఏదో అనబోతుండగా, ఆఖరుసారి చెపుతున్నాను. ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పినట్లు చెయ్యి అన్నాడు వెనక నిలబడ్డ మనిషి. ఇక మోహన్దాస్ ఎదురు తిరగలేదు. డ్రైవర్ సీట్లో కూర్చో. మోహన్దాస్ కిక్కురుమనకుండా డ్రైవింగ్ సీటులో కూర్చుని పోనీ అన్నాడు. ఎక్కడికి? తిన్నగా పోనీయి. నువ్వు ఎవరివో, నన్ను ఎందుకిలా బెదిరిస్తున్నావో నాకు తెలియడం లేదు. తెలుస్తుంది. డ్రైవ్ చెయ్యి. చింతాద్రిపేటలో ఓక్ గేటు తెరిచి ఉంది. కారుని తిన్నగా లోపలికి తీసుకువెళ్లమని చెప్పాడు మోహన్దాస్కి. అతను ఆ ఆజ్ఞ పాటించక తప్పలేదు. కారు దిగి ఇంట్లోకి వెళ్లగానే ఎవరో తలుపు మూసేశారు. మరుక్షణం మోహన్దాస్ దవడ మీద పెద్ద దెబ్బ పడింది. ఆ దెబ్బకి అతను కిందపడ్డాడు. మీరెవరు? నన్నెందుకిలా కొడుతున్నారు? అడిగాడు తనని బెదిరించి అక్కడికి తీసుకువచ్చిన మనిషిని, ఆ ఇంట్లో ఉన్న మనిషిని పరీక్షగా చూస్తూ. వాళ్లని ఎదివరకు తను చూసిన గుర్తులేదు. మేము ఎవళ్లమైతేనేం నీ పాలిటి యముళ్ళం అరిచాడు వాళ్లల్లో ఒకడు. మీకేం కావాలి? నన్నెందుకు ఎక్కడికి తీసుకువచ్చారు? బెదురుతూ అడిగాడు మోహన్దాస్. హీరాలాల్ కొడుకు శోభన్ని ఎక్కడ దాచావో చెప్పు. మోహన్దాస్ ఒక్క నిట్టూర్పు విడిచి, నాకేం తెలుసు అన్నాడు. అతనా మాట పూర్తిగా అనక ముందే చెల్లుమని అతని నోటి మీద దెబ్బ తగిలింది. మేము పోలీసులం కాము. మాకు ఎవిడెన్స్ యాక్టు వర్తించదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో మాకు సంబంధం లేదు. నీనించి నిజం బయట పడేటంతవరకు నిన్ను నానా హింసలూ పెడతాము.
మీరు ఎన్ని హింసలు పెట్టినా నాకు తెలియని విషయాలు ఎలా చెప్పగలను అన్నాడు మోహన్దాస్. నీకు నిజంగా తెలియకపోతే నీ కర్మ. నరక బాధపడి మా చేతుల్లో చస్తావు. మోహన్దాస్ వాళ్ళిద్దరి మొహాలు చూశాడు. చాలా క్రూరంగా ఉన్నాయి. దయాదాక్షిణ్యాలు ఏకోసానా లేవు వాళ్లల్లో. మీరేదో పొరబడుతున్నారు. నిజంగా నాకేమీ తెలియదు. కావలిస్తే హీరాలాల్ గారిని అడిగి చూడండి. ఆయనకి నామీద ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు మోహన్దాస్. వాళ్లలో ఒకడు విరగబడి నవ్వాడు. మోహన్దాస్ బెదిరిపోయాడు. నీ ముఠావాళ్లు చెప్పినట్లు చేస్తావన్నాడు. అదంతా మాకు తెలుసులే అన్నాడు. మీకు తెలుసా? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? హీరాలాల్ చెప్పారా? కంగారుగా అడిగాడు మోహన్దాస్. వెంటనే తను బయటపడిపోయానని తెలుసుకుని నాలిక కొరుక్కున్నాడు.